ఎన్ని ఎకరాలు సార్ పంట అది? 13 ఎకరాలు అండి. 13 ఎకరాలు పుచ్చ. 13 ఎకరాలు. ఓకే అండి. ఇప్పుడు పంట కాలం ఎంత సార్ ఇది? ఇది 55 రోజులు అవుతుందండి. 55 రోజులు అవుతుంది. మాకు 20 రూపీస్ ఇప్పుడు ప్రైజ్ అడుగుతున్నదండి. ఇది మేము అనుకునేది 250, 260 టన్నులు గ్యారంటీ వస్తుందండి. ఓకే. ఇప్పుడున్న ప్రైజ్ ని బట్టి చూసుకుంటే మాకు ఒక 50 లక్షలు, దాంట్లో ఒక 15 లక్షలు ఖర్చు పోయినా కానీ ఒక 35 అలా మిగులుతుందండి. ఓకే ఓకే. ఇక్కడ నల్లి దోమ అలాంటివి ఏం లేదండి. నల్లికి అయితే సూపర్ సార్ రిజల్ట్ అసలు ఎక్సలెంట్ అండి. నల్లి దోమ పురుగు అనేది ఉండదండి. ఓకే, పూర్తి కంట్రోల్ అవుతుంది. ఎక్సలెంట్ ఉంటుంది. వాయంత్ర బెటర్. వాయంత్ర ఇంకా ఎక్సలెంట్ అండి దీనికి. ఓకే, మేము అన్ని రకాలు యూజ్ చేసినాం. ఈ సంవత్సరం మాత్రం వాయంత్ర చాలా బాగుందండి. మనం ఉన్నది పడమండ నర్సాపురం గ్రామం, జుల్లుపాడు మండలం, భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్. మనతోటి తిరుపతిరావు గారు ఉన్నారు. సార్ ఎన్ని ఎకరాలు సార్? ఇది మొత్తం 13 ఎకరాలు అండి. 13 ఎకరాలు. పంటకాలం ఎంత సార్ ఇది? 60 రోజులు అవుతుందండి. 60 రోజులు. మ్యాక్స్ వెరైటీ. వెరైటీ ఏంటండి? మ్యాక్స్ వెరైటీ. వాయంత్ర ఒక 13 సార్లు స్ప్రే చేశాను. 13 సార్లు చేశారు. వాయంత్ర 8 ఒకసారి, వాయంత్ర వైకే స్టార్ ఒకసారి, అలా మార్చి వాయంత్ర కాంబినేషన్ వల్ల వెళ్తున్నాం. వాయంత్ర కాంబినేషన్ లో వెళ్తున్నాం. దానిలో ఇక నల్లి దోమ అలాంటివి మాకు ఏం లేవు. ఎక్సలెంట్ గా ఉంది. మాది వచ్చే 10వ తారీఖు కటింగ్ చేస్తా ఉన్నారు. ఇప్పుడు 10వ తారీఖు కటింగ్ ఉంది. 10వ తారీఖు. ఇప్పుడు కాయ సైజ్ ఎంత ఉంది సార్? మాక్సిమం కాయ వెయిట్ 4 కిలోలకు వచ్చిందండి. అంటే మనకి 2 కేజీల నుంచి 4 కేజీల వరకు. 2 కిలోల నుంచి 4 కిలోలు. ఫస్ట్ మాత్రం డించింగ్ మాత్రం ఐరిచ్చాను, రూటెక్స్ రెండింటిని కలిపి డ్రమ్ కలిపేసి, ఒక డ్రమ్ కు వచ్చేది 2 లీటర్లు ఇది రూటెక్స్, 2 కేజీలు ఐరిచ్. అవి రెండింటిని 2 సార్లు 12వ రోజు ఒకసారి, 18వ రోజు ఒకసారి డించింగ్ చేసాం. మీ ఈ మాత్రం 5 స్ప్రేయింగ్ మొత్తం కూడా ఇవే అండి. 5 స్ప్రేయింగ్ మొత్తం టోటల్ ఇప్పుడు మొత్తం ఇవే. ఇప్పుడు దాకా అదే గత సంవత్సరంలో కెమికల్ వాటర్ కదా, మొత్తం కెమికల్. అవి ఖర్చు ఎక్కువ అవుతుంది. దాని బదులు ఇది వాడుకోవడం బెస్ట్ అండి. నల్లికి దోమకేరే కొట్టాల్సిన అవసరం లేదు. ఓవరాల్ పని చేసింది. వాయంత్ర కొట్టుకుంటే ఎక్సలెంట్ ఉంటదండి. ఎక్సలెంట్. చాలా బాగుంది. మీరైతే హ్యాపీగా ఉన్నారా? చాలా హ్యాపీ అండి. చాలా హ్యాపీయా? ఇప్పుడు గత సంవత్సరంతో పోల్చుకుంటే ఇప్పుడు మీకు మంచి లాభాలు ఉన్నారు. లాభాలు అన్నట్టు. ఓకేనా? ఈ సంవత్సరం బాగుందండి. మీరు కూడా 10 మందికి చెప్పండి. మా పక్క రైతులు చెబుతున్నా. ఆల్రెడీ మా రైతులు కొంటనే ఉన్నారండి. వాళ్ళ దగ్గర చూసా నేను మీ దగ్గరకు వచ్చాను. అవునా? చాలా బాగుందండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.